ओम शांति 10-12-20 मुरली। मीठे बच्चे, अविनाशी ज्ञान रत्नों का दान ही महादान है। इस दान से ही राजाई प्राप्त होती है, इसीलिए महादानी बनो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానంతోనే రాజ్యము లభిస్తుంది, కాబట్టి మహాదానిగా కండి అంటున్నారు. అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానంతోనే రాజ్య పదవి లభిస్తుంది, కాబట్టి మహాదానిగా కండి. ప్రశ్న: जिन बच्चों को सर्विस का शौक होगा उनकी मुख्य निशानियाँ क्या होगी? ఏ పిల్లలకైతే సేవ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వారి యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి అంటున్నారు. సేవ చేయాలనే అభిరుచి, ఇంట్రెస్ట్ ఉన్న వారి గుర్తులు ఏంటి అంటున్నారు. ఆన్సర్: వారికి పాత ప్రపంచపు వాతావరణం అంటే అసలు నచ్చదు అంటున్నారు. రెండోది, వారికి ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేయాలంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మూడోది, ఉన్హే పఢానే మే హీ ఆరామ్ ఆయేగా. వాళ్ళకి ఈ చదువుకుంటే కానీ, ఇతరులకు చదివిస్తే కానీ వాళ్ళకి మంచిగా అనిపించదు. ఒకవేళ ఎప్పుడన్నా మిస్ అయ్యారనుకోండి, నాకు బాగుండలేదంటారనమాట. అంటే ఎప్పుడు చదువుకుంటారో చదివిస్తారో అప్పుడే వాళ్ళకి విశ్రాంతి తీసుకున్నంత ఆనందంగా ఉంటుందన్నమాట. నాలుగోది, సంఝాతే గలాబీ ఖరాబ్ హో జాయే తో భీ ఖుషీ మే రహేంగే. జ్ఞానం వినిపించి గొంతు బొంగురుపోయినా కానీ సంతోషంగానే ఉంటుంది వాళ్ళకి. ఐదోది, వారికి వేరే సంపదలు అవి ఇవి కావాలి అనే కోరిక ఉండదు. किसी भी प्रॉपर्टी के पीछे अपना समय नहीं गवाएंगे. ఆత్మిక సంపాదన వదిలేసి మరి ఆ యొక్క బయట ప్రాపర్టీల వెనక, వాటి వెనక, వీటి వెనక టైం అంతా వేస్ట్ చేసుకోరు. ఆరోది, ఉన్కి రగో సబ్ తరఫ్ సే టూటీ హుయి హోగి. వాళ్ళ యొక్క మోహం అనేది అన్ని వైపులా తెగిపోయి ఉంటుంది. వా బాప్ సమాన్ ఉదార చిత్త హోంగే. వారు బాబా సమానంగా ఉదార చిత్తులుగా ఉంటారు. ఉన్హే సేవాకే సేవ और कुछ भी मीठा नहीं लगता है. వారికి సేవ చేయడం అంటేనే చాలా మధురంగా అనిపిస్తుంది, ఇంకా వేరే ఏది మధురంగా అనిపించదు. గీత హే ఓం నమః శివాయ. ఓం శాంతి. रूहानी बाप जिसकी महिमा सुनी वह बैठ बच्चों को बाप बैठ पढ़ाते हैं. ఆత్మిక పిల్లలు, ఇక్కడ ఓం నమ శివాయ అంటే ఎవరి మహిమ విన్నారు? బాబా మహిమ విన్నారు. బాబా ఇక్కడ స్వయంగా తానే వచ్చి పాఠాన్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ పాఠశాలలో కూర్చొని ఉన్నారు, పాఠం చదువుకుంటున్నారు, టీచర్ నుండి చదువుకున్నారు. అది కూడా ఎలాంటి టీచర్? సుప్రీం టీచర్ నుండి చదువుకుంటున్నారు. వారే పరమపిత అని చెప్పబడతారు. పరమపిత అనే మాట ఆత్మిక తండ్రిని ఒక్కరికే చెప్పడం జరుగుతుంది. లౌకిక తండ్రిని ఎప్పుడు కూడా పరమపిత అని అనరు. మీరు ఇప్పుడు పారలౌకిక బాబా వద్ద కూర్చొని ఉన్నారు కదా. కోయి బైఠే హే, కోయి మెహమాన్ బనాతే హే, తుమ్ సమజ్తే హమ్ బేహద్ కే పాస్ బైఠే వర్షా లేనే కే లియే. కొందరు బాబా దగ్గరకు వచ్చామనుకుంటారు, కొందరు గెస్ట్ లాగా వచ్చాము ఇదేంటో చూడడానికి అనుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు వారసత్వాన్ని తీసుకోవడానికి, కాబట్టి లోపల ఎంతో సంతోషం ఉండాలి అంటున్నారు. మనుషులు ఎంతో అరుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు భగవంతుడి గురించి. ఈ సమయంలో అందరికీ ప్రపంచంలో శాంతిగా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంది కదా. పాపం వాళ్ళకి తెలియదు, శాంతి అంటే అదొక వస్తువు కాదు, మా ఆత్మలోనే ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలియక శాంతి దొరికితే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు బాబాని వచ్చి శాంతిని స్థాపన చేస్తున్నారు. నిరాకారి ప్రపంచంలో ఉండేదే శాంతి. ఇక్కడైతే మనుషులు ఎంతో భగవంతుడిని పిలుస్తారు, అరుస్తూ ఉంటారు, శాంతి ఎలా దొరుకుతుందని అరుస్తూ ఉంటారు. కొత్త ప్రపంచం సత్యుగంలో శాంతినే ఉంటుంది, ఒకే ధర్మం ఉండేటువంటిది.
దాన్ని ప్యారడైజ్ అంటారు, దేవతల ప్రపంచము అంటారు. శాస్త్రాల్లో జహా తహా అశాంతికి బాతే లిఖతీ హై. అయితే శాస్త్రాల్లో ఇప్పుడు సత్యుగం గురించి రాసిన అక్కడ కూడా అశాంతి ఉన్నట్లు, త్రేతాయుగం గురించి రాసిన అక్కడ కూడా అశాంతి ఉన్నట్లు ఇలా రాసేశారు. అంటే ఎక్కడ పడితే అక్కడ అశాంతి ఉన్నట్టు రాసేశారు. ద్వాపర యుగంలో కంసుడు ఉన్నాడని రాశారు, మళ్ళీ హిరణ్యకశిపుడు సత్యుగంలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. త్రేతాయుగంలో రావణాసురుడు ఉన్నాడు, హంగామా చేశాడు అంటారు. అంటే అన్ని చోట్ల అశాంతిగానే ఉన్నట్లుగా చూపించడం అనేది జరిగింది. పాపం మనుషులు ఎంత ఘోరమైన అంధకారంలో ఉన్నారు. బేహత్ తండ్రిని పిలుస్తున్నారు, హే తండ్రి శాంతిని ప్రసాదించండి అని. మరి గాడ్ ఫాదర్ ఇప్పుడు వచ్చారు, శాంతి స్థాపన చేస్తున్నారు. గాడ్ కో బిచారే జాంతే హీ నహీ. పాపం భగవంతుడి గురించే మనుషులకు తెలియదు. శాంతి కొత్త ప్రపంచంలో పూర్తిగా ఉంటుంది కదా, ఈ పాత ప్రపంచంలో అసలు లేనే లేదు. కొత్త ప్రపంచ స్థాపన చేసేవారు బాబా, వారిని పిలిచేదే శాంతి స్థాపన చేయండి ప్రభు అని అంటారు కదా. ఆర్య సమాజీలు అయితే శాంతి దేవా అని పిలుస్తారు భగవంతుణ్ణి. బాప్కి అయితే హే పెహలే హే పవిత్రత. అయితే బాబా వచ్చి ఏం చెప్తారు, ముందు మీకు శాంతి కావాలి అంటే ఫస్ట్ మీకు రావాల్సింది పవిత్రత అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవుతున్నారు. అక్కడ పవిత్రత ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, ఐశ్వర్యము ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే కేవలం శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది అంటే కూడా సరిపోదు, ధనం కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఎవరైనా ధనం లేకపోతే ఉదాసీనంగా అయిపోతూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిందే ఇలాంటి లక్ష్మీనారాయణులంత ధనవంతులుగా అవ్వడానికి, విశ్వానికి అధికారిగా మీరు ఉండేటువంటి వారు కదా. మరి మరలా ఆ విధంగా తయారవుతున్నారు. అయితే అందరి బుద్ధి ఒకే రకంగా ఉండదు, నంబర్ వార్గా ఉంటుంది. ఎప్పుడైతే నగర సంకీర్తన చేస్తుంటారో ఉదయమే ఈ లక్ష్మీనారాయణల చిత్రం కూడా తప్పకుండా పట్టుకొని వెళ్ళండి, అందరికీ చెప్పాలంటే అంటున్నారు. ఉపాయం ఆలోచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారస్ బుద్ధిగా తయారు కావాలి. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా అయిపోయారు కదా. యహ తమో ప్రధాన్ సే రజో తక్ గయే హై. మీరు పురుషార్థం చేస్తున్నారు మళ్ళీ ఉన్నతంగా అవ్వడానికి. అంటే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయిన వాళ్ళు ఏమయ్యారు, కొంచెం రజో ప్రధానంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారనమాట, మళ్ళీ ఉన్నతంగా అవుతున్నారనమాట. ఇంకా పురుషార్థం చేసి రజో ప్రధానత వరకే ఎక్కువ మంది వచ్చారు, కానీ ఇంకా సతో సమానంగా సతో ప్రధానంగా కూడా అవ్వాలి, అక్కడి వరకు వెళ్ళాలి. ఆ శక్తి ఇంకా రాలేదు. ఎందుకంటే జ్ఞాపకంలో ఉండకపోతే రాదు కదా. యోగ బలం చాలా తక్కువ ఉన్నది. అయితే కొంచెం యోగం చేస్తే వెంటనే రేపటికల్లా సతో ప్రధానంగా అయిపోతారు, అలా కుదరదు అని బాబా అంటున్నారు. సెకండ్లో జీవన్ముక్తి అనే మహిమ ఉన్నది, అయినప్పటికీ కూడా ఒక్క రోజులో ఎవరు సతో ప్రధానంగా అయిపోలేరు కదా. బ్రాహ్మణులుగా మీరు ముందు జన్మ తీసుకున్నారు, జీవన్ముక్తిలోకి వెళ్తున్నారు. तो यह जीवन मुक्ति में भी सर्वोत्तम मध्यम कनिष्ठ होते हैं. సత్యుగంలోనూ త్రేతాయుగంలోనూ వెళ్తారు జీవన్ముక్తిలో. దాంట్లో కూడా సర్వోత్తమ జీవన్ముక్తి, మధ్యమమైన జీవన్ముక్తి, కనిష్టమైన జీవన్ముక్తి ఉంటాయి కదా. ఎవరైతే బాబావారీగా అవుతారో అందరికీ జీవన్ముక్తి లభిస్తుంది. మళ్ళీ దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్లు ఉంటారు కదా. బాబావారీగా అవుతారు, కానీ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, బాబాను కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా కానీ మళ్ళీ తెలుసుకుంటారు, వస్తారు, వారికి లభిస్తుంది. స్వర్గమే ఝాడు లగానే వాలా బన్ జాయింగే. సరే అలా వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. అప్పుడు ఏమవుతారు, అక్కడ చీపురుతో ఊడ్చేటువంటి పదవులు ఉంటాయి కదా. అట్లా అంటే చీపురుతో ఊడవకపోయినా ఊడ్చేటువంటి శుభ్రం చేసే పదవులు ఉంటాయి, అది కూడా పదవే కదా. కాబట్టి అట్లాంటి పదవి లభిస్తుంది అక్కడ అని బాబా అంటున్నారు. కానీ అది స్వర్గమే కదా. స్వర్గంలో అయితే వస్తారు, స్వర్గమే కదా. ఊడ్చే పని అయితే ఏమైంది, శుభ్రం చేసే పని అయితే ఏమైంది అని అనుకోవద్దు అంటారు కదా బాబా. పదవి తక్కువ ఉన్నది కదా. బాబా అవినాశి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా వినాశనం అనేది చెందదు. అందుకే పూర్తి పురుషార్థం చేయండి పిల్లలు, పూర్తి పదవి పొందండి. తక్కువ పదవి ఎందుకు పొందాలి? లోపల సంతోషం యొక్క ఢంకా మోగుతూ ఉండాలి, మేము ఎంత ఉన్నతంగా అవుతున్నాము అని. అయ్యో అయ్యో అని
ఏడ్చేటువంటి దుఃఖించే పరిస్థితి రావద్దు. వాహ వాహ అనుకుంటూ ఉండాలి. మీ భాగ్యం సత్యుగంలోను త్రేతాయుగంలోను మీరు పొందే భాగ్యం చూసుకొని అంతిమంలో మీ స్థితి ఎలా ఉండాలి? వాహ వాహ అనేలాగా ఉండాలి. అయ్యో అయ్యో నాకు ఇంతేనా, అంతా నాది వృధా అయిపోయిందే అని దుఃఖించేలాగా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, ఆ తర్వాత దైవీ సంతానంగా అవుతారు. ఇప్పుడు మీ జీవితము వజ్రతుల్యమైనటువంటి జీవితము. భారతదేశం యొక్క సేవ చేసి ఈ భారతదేశాన్ని పీస్ఫుల్గా మీరు తయారు చేస్తున్నారు. అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. ఈ జీవితము దేవతల కంటే గొప్ప జీవితం మీది. ఇక్కడ భగవంతుని సంతానంగా అయ్యారు కదా, రచయిత అయినటువంటి బాబాని తెలుసుకున్నారు, సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. ఈ పండగలు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటారు ఎప్పటి నుండో పరంపర నుండి నడుస్తున్నాయి అని. కానీ ఎప్పటి నుండి? ఇప్పుడు మీరు యుద్ధం చేసి మీరు ఉన్నతంగా తయారై మీరు భగవంతుణ్ణి కలుసుకొని ప్రాప్తి పొందుతున్నారు కాబట్టి దీనికి గుర్తుగానే పండుగలు చేస్తారు. అది కూడా సత్యత్రేతాయుగాల్లో చేయరు, ద్వాపర యుగం నుండే మొదలవుతాయి. సృష్టి మొదలైనప్పటి నుండి పండుగలు ఉంటాయా ఏంటి? రావణాసురుని తగలపెడతారు, అది కూడా ఒక పండగలాగా చేస్తారు. కానీ అది సృష్టి మొదలైనప్పటి నుండి చెయ్యరు కదా, ద్వాపర యుగం తర్వాతే కదా ఇవన్నీ మొదలయ్యేది. సత్యత్రేతాయుగాల్లో అసలు రావణాసురుడే ఉండడు, అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖం మొదలయ్యాక కదా రావణాసురుని తగలపెడతారు. అసలు అక్కడ ఎవరు భగవంతుడిని జ్ఞాపకమే చెయ్యరు. తో యహా సబ్ గాడ్కో యాద్ కర్తే. ఇక్కడ రకరకాల పద్ధతుల్లో భగవంతుణ్ణి అందరూ పిలుస్తారు, జ్ఞాపకం చేస్తారు. మొత్తం ఈ విశ్వానికి శాంతిని ప్రసాదించేవారు భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు. దయ చూపించమని అడుగుతూ ఉంటారు, దుఃఖాల నుండి విడిపించండి అని అడుగుతూ ఉంటారు, బాబాని పిలుస్తూ ఉంటారు. क्योंकि बच्चों ने ही सुख देखा है, बाप कहते तुमको पवित्र बनाकर साथ ले चलेंगे. పిల్లలే ఎంతో సుఖాన్ని చూస్తారు. బాబా అంటారు నేను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి నాతో పాటు తీసుకొని వెళ్తాను, పవిత్రంగా అవ్వకపోతే తీసుకెళ్ళని వదిలేస్తానంటారు. అప్పుడు శిక్షలు అనుభవించాలి కదా అని అంటారనమాట. ఇస్మే మనస వాచ కర్మణ పవిత్ర రెహనా హై. అందుకని పూర్తిగా మనస్సుతోనూ వాచాతోనూ కర్మణతోనూ పవిత్రంగా కావాలి. మనస్సు కూడా చాలా మంచిగా ఉండాలి. ఎంత శ్రమ పడాలి? మనసులో ఏ వ్యర్థ ఆలోచనలే రాకుండా ఒక్క బాబా జ్ఞాపకమే ఉండి విశ్వ కళ్యాణం యొక్క భావన మాత్రమే ఉండాలి. అప్పుడు అది చాలా మంచి మనసు అని అంటారు. ఒక్క బాబా తప్ప ఎవరు జ్ఞాపకం రాకుండా ఉండేటువంటి స్థితి రావాలి. బాబా అర్థం చేయిస్తున్నారు, మనసా తక్ ఆయంగే తో తబ్ తక్ కర్మాతీత అవస్థ హో. కాబట్టి కర్మలలో ఎప్పుడైతే ఇట్లా పూర్తి పవిత్రత వస్తుందో, వాచాలో వస్తుందో, మనసాలో కూడా వచ్చేస్తుందో, అంటే మనసు వరకు మీరు చేరుకుంటే కనుక పవిత్రత విషయంలో కర్మాతీత స్థితి అప్పుడు మీకు వస్తుంది అంటున్నారు. హనుమంతుడి ఉదాహరణ చెప్తారు, అచల్ అడోలుగా ఉంటారు అని చెప్పి. అలాంటి స్థితి తయారు కావాలంటే చాలా శ్రమ పడాలి మీరు అని బాబా అంటున్నారు. ఎలాంటి విషయాలు వచ్చినా మీరు కదిలిపోకూడదు, మనసాలో తుఫాన్ తెచ్చుకోకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, అచల్ అడోలుగా ఉండాలి. అప్పుడు మహావీర స్థితి అని అంటారు అనమాట. హనుమంతుడిలాగా అచల్ అడోల్ స్థితి అని అంటారు. అదేవిధంగా ఆజ్ఞాకారిగా ఉండాలి, బాబాకి విశ్వాసపాత్రులుగా ఉండాలి, సుపుత్రులు లాంటి పిల్లలుగా ఉండాలి. అలాంటి పిల్లల్ని చూస్తే బాబాకి ఎంతో ప్రేమ కలుగుతూ ఉంటుంది. 5 వికారాలపైన విజయాన్ని పొందేటువంటి వారిపైనే ఉంటుంది, కానీ పొందని వారి మీద ప్రేమ ఎలా ఉంటుంది? మీకు తెలుసు, కల్పకల్పం బాబా ఈ వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారు. ఎంత సంతోషం అనేది ఉండాలి. స్థాపనతో జరూరు హోనీ హై. ఇది స్థాపన తప్పక జరిగేదే ఉన్నది. ఈ పాత ప్రపంచం శ్మశానంగా మారిపోతుంది. हम परिस्थान में जाने लिए कल्प पहले मिसल पुरुषार्थ करते रहते. పరిస్థానంలో వెళ్ళడం కోసం కల్ప పూర్వం మాదిరిగా మీరు పురుషార్థం చేస్తున్నారు. ఏదో కబ్రిస్తాన్ హైనా, ఇదైతే శ్మశానం కదా, పాత ప్రపంచము అంటారు. మరి కొత్త ప్రపంచం, పాత ప్రపంచం, ఈ విషయాలు మెట్ల చిత్రం చూపించి అర్థం చేయించాలి. ఎంత కరెక్ట్గా చిత్రం కూడా ఉన్నది చూడండి. सागर के कंठे पर रहने वाले भी पूरा समझते नहीं.
తుమ్హే జ్ఞాన్ ధన్ కా దాన్ తో జరూర్ కర్నా హై. మరి సాగర తీరంలో ఉన్నటువంటి అంటే కొంతమంది పిల్లలు బాబా దగ్గరే ఉండొచ్చు, అయినా అంత బాగా జ్ఞానం అర్థం చేసుకోకపోవచ్చు కూడా. సాగర తీరంలో ఉన్నా అంటే జ్ఞానసాగరుడి దగ్గరే ఉన్నా కానీ ఒక్కొక్కసారి పూర్తిగా జ్ఞానం అర్థమైపోయింది వీళ్ళకి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది బుద్ధితో అర్థం చేసుకొని బాబా పైన బలిహారం అయ్యే విషయం కదా. జ్ఞానధనాన్ని తప్పకుండా దానం అనేది చేయాలి. మీరు ఎంత దానం చేస్తే అంత పెరుగుతుంది కానీ తరగదు. దాని మహాదాని అని చెప్పబడతారు. హాస్పిటల్ ధర్మశాల బనాతే ఉన్కో మహాదాని कहते. ప్రపంచంలో వాళ్ళు దానీలు మహాదానీలు అని ఎవరినంటారు? ఏ హాస్పిటల్లో కట్టించి ధర్మశాల కట్టించి లేకపోతే చాలా ధనం దానం చేస్తే వాళ్ళని మహాదానీలు అనుకుంటారు. కానీ బాబా అంటారు మహాదానీలు దానీలు అని ఎప్పుడు చెప్పాలి? దేని ఫలం అయితే తరిగిపోకుండా తింటారో అది మహాదానం అవుతుంది. అందుకనే బాబా అంటారు అక్కడ ఫలం అయితే కొద్దిసేపే ఉంటుంది, అల్పకాలికమే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మంచి ధర్మశాల కట్టించారనుకోండి, వాళ్ళ వల్ల అందరూ విశ్రాంతి పొందారు కాబట్టి అప్పుడు నెక్స్ట్ జన్మలో వాళ్ళకి మంచి ఇల్లు దొరుకుతుంది. ఒక్క జన్మే కదా దొరికేది, కొద్దిసేపు యొక్క సుఖమే కదా. కొందరు బోలెడంత డబ్బు దానం చేస్తూ ఉంటారు, మళ్ళీ దానికి సరిపడా వాళ్ళు పెద్ద షావుకారింట్లోనో లేకపోతే కొందరైతే తమది మొత్తం దానం చేసేస్తారు, సర్వస్వం దానం చేసేస్తారు, చాలా ధనం దానం చేస్తారు. అదంతా మళ్ళీ పొందడానికి మళ్ళీ రాజుల ఇళ్లల్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు, షావుకారు ఇళ్లల్లో వెళ్ళి జన్మ తీసుకుంటూ ఉంటారు. అవంతా కూడా ఆ ధనాన్ని దానం చేసి 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 దాని ప్రాప్తి మళ్ళీ పొందడానికి వాళ్ళు వెళ్ళి అక్కడ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చదువు ద్వారా రాజ్య పదవిని పొందుతున్నారు, దానం చేసి పొందట్లేదు కదా. అంటే ఎవరికైనా బయట ప్రపంచంలో ఎవరికైనా ధనాన్ని దానం చేసి పొందుతున్నారని కాదు కదా. ఇక్కడ చదువు, ఇది జ్ఞానదానం. అన్ని రకాల సేవ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి ప్రాప్తిని పొందుతున్నారు. భక్తి మార్గంలో మీరు చేసింది డైరెక్ట్ అని అనరు, దాన్ని ఇండైరెక్ట్ అంటారు. ఎందుకంటే అది బాబాకి ఇవ్వట్లేదు, మీరు మనుషులకు ఇచ్చి భగవంతుడికి ఇచ్చాను అనుకున్నారు, అందుకని అది ఇండైరెక్ట్ అంటారు. ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడికే ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ భగవంతుడే అడుగుతున్నారు, భగవంతుడికే ఇస్తున్నారు. శివ్ బాబా చదువుతో ఇంత ఉన్నతంగా చేస్తున్నారు. శివ్ బాబా పాస్తో హైహి అవినాశి జ్ఞానరత్నం. బాబా దగ్గర అవినాశి జ్ఞానరత్నాలు అనేవి ఉన్నాయి కదా. ఒక్కొక్క రత్నం లక్షల విలువైనటువంటిది. భక్తి కొరకు ఈ విధంగా చెప్పరు, మీరు చేసిన భక్తి లక్షల విలువైనది, పదమాల విలువైనది అని అనరు. జ్ఞానంలోని ఒక్కొక్క పాయింట్ లక్షల విలువైనది, పదమాల విలువైనది అంటారు. శాస్త్రాల్లో అంతా భక్తి ఎలా చేయాలి అనే నాలెడ్జే ఉంటుంది తప్ప భక్తి ఇలా చేయండి, భక్తి అలా చేయండి అని శిక్షణ ఇస్తూ ఉంటారు. కానీ మీకు జ్ఞానం యొక్క అపారమైన సంతోషం అనేది ఉండాలి. ఎందుకంటే భక్తి పూర్తయింది, మీకు జ్ఞానం ఇప్పుడు లభించింది కదా. ఈ జ్ఞానంతోనే విశ్వరాజ్యాధికారిగా అవుతున్నారనే సంతోషం ఉండాలి. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ నష వస్తుంది, మేము ఇది పొందుతున్నాము అని. ప్రదర్శనలో, మ్యూజియంలో మంచిగా మీరు ఉపన్యాసం అనేది చెప్పచ్చు. నంబర్ వారుగా ఉంటారు. మహారథి, గుర్రపు స్వారీ, కాల్బలం ఇలా ఉంటారు పిల్లలు. దిల్వాడా మందిరంలో కూడా ఇలా ఉదాహరణ చూపించారు కదా అంటున్నారు. అక్కడేమో బొమ్మల్ని చూపించారు, ఇక్కడ మీరు చైతన్యంగా ఉన్నారు. మీ బొమ్మలే అక్కడ చూపించారు, అవి జడమైనవి, మీరు చైతన్యమైన వారు కానీ గుప్తంగా ఉన్నారు. మీరు రాజ ఋషులు ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళని హఠయోగ ఋషులు అంటారు, మీరు రాజ ఋషులు అంటున్నారు. జ్ఞానేశ్వరిగా అవుతున్నారు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞాన దానం ఇస్తున్నారు. అలాగే అవినాశి సర్జన్ యొక్క పిల్లలు మీరు. సర్జన్ కూడా చూడండి, నాడి చూస్తూ ఉంటారు కదా, ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు కదా. जो अपने नब्ज को ही नहीं जानते तो दूसरों को फिर कैसे जानेंगे. तुम అవినాశి సర్జన్ కే బచ్చే హోనా. మరి మీరు ఏ విధంగా ఉన్నారనేది మీరు చూసుకుంటూ ఉండాలి. తమ గురించే తెలియకపోతే వేరే వారికి ఎలా తయారు చేస్తారు. మీరు అవినాశి సర్జన్ యొక్క శివ్ బాబా యొక్క పిల్లలు. జ్ఞాన అంజనం సద్గురువిస్తే అజ్ఞానాంధకారం వినాశనం అవుతుంది అంటారు. ఇది జ్ఞానం అనే ఇంజెక్షన్.
ఆత్మకి ఇంజెక్షన్ చేస్తున్నారు బాబా. ఆ యొక్క మహిమ అంతా ఇప్పటిదే ఉన్నది. సద్గురువు యొక్క మహిమ, గురువుల యొక్క మహిమ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎవరు జ్ఞానేశ్వరుడు, జ్ఞానం యొక్క ఇంజెక్షన్ ఇచ్చే సద్గురువు ఒక్క బాబా ఉన్నారు. కాబట్టి మీ యొక్క పని కూడా ఇదే, అందరికీ జ్ఞానం అనే, ఆత్మలందరికీ జ్ఞానం అనే ఇంజెక్షన్ ఇవ్వడం. डॉक्टरों में भी कोई मास में लाख, कोई 50-500 भी मुश्किल कमाएंगे. కొందరు డాక్టర్లు 1,00,000 రూపాయలు సంపాదిస్తే కొందరు డాక్టర్లు 500 కష్టంగా సంపాదిస్తారు. నంబర్ వారుగా ఉంటారు కదా. हाईकोर्ट सुप्रीम कोर्ट में जजमेंट मिलती है, फांसी पर चढ़ना है, फिर प्रेसिडेंट वापस अपील करते तो वह माफ़ कर देते हैं. एक दो के पास जाते हैं ना. నంబర్ వారుగా ఉంటూ ఉంటారు. అక్కడ చూడండి, ఏదైనా నేరం చేసినా కానీ ఏం చేస్తూ ఉంటారు, ఒకరినొల్లి ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒకరికన్నా ఒకరు హయ్యెస్ట్ ఉంటూ ఉంటారు. హైకోర్టు కంటే సుప్రీంకోర్టు హయ్యెస్ట్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా రాష్ట్రపతి మాఫీ చేయొచ్చు అంటారనమాట, ఉరిశిక్ష విధించినా కానీ. ఇలా ఒకరికంటే ఒకరు పైన ఉంటూ ఉంటారు కదా, పైన అప్పీల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అందరికంటే ఉన్నతంగా మీరు తయారవుతున్నారు. మీకు ఎంత నష ఉండాలి, ఉదార చిత్త మనస్సు కూడా ఉండాలి. భగీరథమే భావ ప్రవేశ హువా. బ్రహ్మా బాబాని భగీరథుడు అని అంటారు. వీరిలో బాబా ప్రవేశించారు, శివ్ బాబా. మరి మీరు ఉదార చిత్తులుగా పిల్లలు కూడా ఉండాలి కదా. खुद तो कुछ भी कर सकते हैं ना, वह इसमें आकर मालिक बन बैठा. चलो यह सब भारत के कल्याण के लिए लगाना है. మరి శివబాబా వచ్చారు, కూర్చున్నారు. శివబాబా వచ్చే వరకు బ్రహ్మబాబా వేరే రకంగా ఆలోచించేవారు. ఇదంతా దానా పుణ్యాలు చేయాలి, చాలా పుణ్యం సంపాదించాలి అనుకునేవారు. కానీ శివబాబా వచ్చి కూర్చున్నారు. బాబా అధికారి అయ్యారు. అంటే శివబాబా అధికారి అయ్యారు ఇప్పుడు అన్నిటికీ. అచ్చా, శివబాబా ఆజ్ఞ ఇచ్చారు, భారతదేశం యొక్క కళ్యాణం చేయాలి కాబట్టి దానిలో పెట్టండి అని ఆజ్ఞ ఇచ్చారు. అచ్చా, శివబాబా ఏం చెప్తే అదే. అప్పటి వరకు తాను అనుకున్నది వదిలేశారు. ఇంకా అప్పుడు శివబాబా ఏం చెప్పారో అది పాటించారు. అదేవిధంగా పిల్లలు కూడా ధనాన్ని పెడతారు. ఇదంతా కూడా భారతదేశం యొక్క కళ్యాణం యొక్క సేవ మాత్రమే చేస్తున్నారు. కొందరు అడుగుతూ ఉంటారు, ఇక్కడ సెంటర్ నడవాలంటే ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మేమందరం పిల్లలమందరం కలిసి తనువు మనసు ధనంతో సేవ చేస్తాము అని చెప్పండి. మా రాజ్యం కోసం ధనాన్ని కూడా మేమే పెడుతున్నాము అని. ఎందుకంటే మీ రాజ్యం అనేది స్థాపన అవుతుంది, మీ రాజ్య స్థాపనకు ఖర్చు మీరే పెట్టుకోవాలి కదా అని బాబా అంటున్నారు. బ్రాహ్మణులు శ్రీమతం పైన రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో వాళ్ళే ఖర్చు పెడతారు. అంతేగాని ఇక్కడ ఎవరినో బయట వాళ్ళని చందాలు అడిగి తీసుకురావడం జరగదు కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణుల నుండి దేవతలు అవుతారు. దేవతలుగా అవడానికి మరి రాజ్య స్థాపనకు అయ్యే ఖర్చు మీరే పెట్టుకుంటారు కదా. కొందరికి వెంటనే బాణం తగులుతుంది, బాబా చెప్తే అర్థం చేసుకుంటారు. కొయ్యకో జాదూకి డర్సే ఆయంగే నహి. కొందరు అనుకుంటారు ఇక్కడ ఏదో జాదూ చేస్తారు అనుకొని అసలు రాను కూడా రారు అని బాబా అంటున్నారు. ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇలా కూడా ఉంటారు కదా. కొందరు వెంటనే అర్థం చేసుకునేవారు, సేవ్ చేసేవారు ఉంటారు. కొందరు భయపడి రాను కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు ఇక్కడ. అచ్చా, అది జాదూ అయితే జాదూనే చేస్తున్నా నేను అని బాబా అంటున్నాను. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. హఠయోగిలు ఎప్పుడు కూడా రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలన్నీ మీరే అర్థం చేసుకుంటున్నారు. మందిరంలో ఉండే యోగ్యులుగా మీరు తయారవుతున్నారు. మొత్తం విశ్వమంతా ఒక పెద్ద లంకలాగా ఉన్నది అని బాబా అంటున్నారు. ఇలాంటి ప్రపంచాన్ని బాబా పూజారి నుండి పూజ్యంగా తయారు చేస్తున్నారు. నంబర్ 1 పూజారిగా బ్రహ్మబాబా ఉండేవారు, వారే నారాయణుడిగా ఎంత పూజనీయంగా అయ్యారు చూడండి. తో ఫిర్ పూజ్య నారాయణ బన్ రహే హై, తుమ్ భీ పురుషార్థ కర్ బన్ సక్తే హో. మీరు పురుషార్థం చేసి తయారవ్వచ్చు. రాజధాని నడుస్తూనే ఉంటుంది కదా. ఈ విధంగా ఎడ్వర్డ్ మహారాజు వంశం నడుస్తుంది. మొదటి ఎడ్వర్డ్ మహారాజు, రెండో ఎడ్వర్డ్ మహారాజు, అలా నారాయణుడి వంశం కూడా నడుస్తుంది. మొదటి నారాయణుడు, రెండో నారాయణుడు అని బాబా అంటారు.
तुम सर्वव्यापी कहकर हमारा तिरस्कार करते हो. భగవంతుణ్ణి సర్వవ్యాపి అన్నారు, అది కూడా భగవంతుణ్ణి తిరస్కరించడమే. ఫిర్ భీ తుమ్హారా ఉపకార్ కర్తా, మీరు నన్ను తిరస్కరించినా నేను మీకు ఉపకారం చేస్తున్నాను. ఇది వండర్ఫుల్ ఆట తయారైంది. పురుషార్థం తప్పక చేయాలి. కల్పం ముందు పురుషార్థం చేసిన వాళ్ళే డ్రామా అనుసారంగా మళ్ళీ చేస్తారు. పిల్లలు సేవ చేయడం అంటే చాలా ఇష్టం ఉండాలి. మీకు ఇష్టంగా సేవ చేయాలి. రాత్రి మగళ్ళు మీకు సేవ యొక్క ఆలోచనలు ఉండాలి. బాబా ఇప్పుడు మీకు లభించారు, దారి లభించింది. సర్వీస్ చేస్తే ఏం బాలేదు, చేయకపోతే ఏం బాలేదు నాకు అనాలి. అట్లా ఉండాలి. సేవ అంటే అంత ఇష్టం ఉండాలి. చెయ్యకపోతే ఏం తోచట్లేదు నాకు, చేయకుండా నేను ఉండలేను అనాలి. అంతేకాని ప్రాపంచికమైన విషయాలు, ప్రాపంచికమైన వాతావరణం నాకు నచ్చుతుంది అని అనకూడదు. తో యహ సర్వీస్ వాలోं को तो सर्विस बिगर आराम नहीं करते. సర్వీస్ బుల్ పిల్లలు సేవ చేయకుండా అసలు ఉండలేరు, జీవించలేరు. టీచర్కో పఢానే మే మజా ఆతా హై. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, చదువు చెప్పడం టీచర్ పని. చదువు చెప్పకుండా ఏం చెప్పకుండా కూర్చోండి అంటే ఆ టీచర్కి నచ్చుతుందా ఏంటి? ఆయనకి చదువు చెప్తేనే బాగుంటుంది, చదువు చెప్పకుండా కూర్చోమంటే బాగోదు కదా. అట్లాగే బాబా అంటారు, సేవ చేస్తేనే నచ్చాలి మీకు. సేవ చేయకపోతే నాకు అసలు ఈ జీవితమే నచ్చట్లేదు అనిపించాలి. అబ్ తుమ్ బనే హో బహుత్ ఊంచే టీచర్. అలాగే మీరు ఇంత ఉన్నతమైన టీచర్ యొక్క పిల్లలు, మీరు కూడా ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారిగా అయ్యారు. మీ పని కూడా ఇదే. అనేక మందిని మీ సమానంగా తయారు చేస్తూ ఉండాలి. ఎంతమంది ఇట్లా మీరు తయారు చేస్తూ ఉంటారో, బాబా పైన బలిహారం చేస్తారో, అంత లాభం మీకు షేర్ అనేది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి సేవ చేయకుండా మేము ఉండలేము అనాలి. ఇలా ప్రదర్శనీలు ఆది రాత్కో 12 బజ్ జాతే తో భీ ఖుషీ హోతీ హై. ప్రదర్శని చెప్తున్నారు, సేవ జరుగుతుంది, రాత్రి 12 అయిపోయింది, అయినా వస్తున్నారు, వింటున్నారు. అమ్మో 12 అయిపోయింది అనుకోకూడదు, ఇంకా సంతోషంగా ఉండాలి. ఇంకా 12 అయినా నా సంపాదన జరుగుతూనే ఉన్నది, అలసిపోయాను అని అనకూడదు. గొంతు బొంగురిపోయింది అని అనకూడదు. బొంగురిపోయినా సంతోషపడాలి. ఇంత సంపాదన చేసుకుంటున్నాను నేను, ఇంత ఈశ్వరీయ సేవ చేస్తున్నాను, ఎంత ఉన్నతమైన సేవ మీరు చేస్తున్నారు అంటే సేవ చేయడం అంటేనే మధురంగా అనిపించాలి, ఇష్టంగా అనిపించాలి. కహెంగే మహాన్ ఆది లేకర్ క్యా కరెంగే, హమ్కో తో పఢానా హై, యహీ సర్వీస్ కర్నా హై. అంతేగాని ప్రాపంచికమైన విషయాల్లో వీటిల్లో పడి సేవని, లేకపోతే చదువుని, లేకపోతే పురుషార్థాన్ని ఇవన్నీ వదులుకోకూడదు. तो यह मिल्कियत आदि में खिटपिट देखेंगे तो कहेंगे हम सोना ही किस काम का जो कान कटे. మరి కొందరు చూడండి, వాళ్ళ జీవితంలో చూస్తే ఎప్పుడు ఆస్తుల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, రకరకాల పోట్లాటలు, వాటిల్లోనే జీవితం అంతా గడిపిస్తారు. ఆస్తి వస్తుంది కానీ చెవులు కట్ అయిపోయిన తర్వాత బంగారం ఏం చేసుకుంటారు అన్నట్లు అంత జీవితం అంతా అయిపోయింది, వేస్ట్ అయిపోయిన తర్వాత పురుషార్థం చేయడానికి జీవితమే లేనప్పుడు చాలా ధనం పోగు చేసుకొని అన్నీ సాధించి ఏం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. తో సర్వీస్ సే తో బేడా పార్ హోనా హై. సేవతోనే మీ నావ తీరానికి చేరుతుంది. బాబా కహ దేతే మకాన్ भी भल उनके नाम पर हो, बीके को तो सर्विस करनी है. इस सर्विस में कोई बाहर का बंधन अच्छा नहीं लगता है. कोई की तो रग जाती है, कोई की रग टूटी हुई रहती है. కొందరు సేవ కోసం తమ ఇల్లు ఇస్తూ ఉంటారు. కొందరు ఇల్లు ఎవరి పేరు ఉండాలి, నా పేరు ఉంచుకుంటాను, సేవకి ఇస్తాను అంటారు. అంటే వాళ్ళకి బాబా పేరు మీద ఇవ్వాలంటే కూడా మనసు కష్టమైపోతూ ఉంటుంది. పోన్లేండి పిల్లలు, దాని గురించి వదిలేయండి. వాళ్ళకి మనసు అంత తినేస్తుంది, బాబా పేరు మీద ఇల్లు ఇవ్వాలంటే కష్టంగా ఉంది, పోన్లేండి కనీసం సేవ చేయడానికి ఇచ్చారు కదా, వదిలేసేయండి అని బాబా అంటున్నారు. మన్మనాభావుగా ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఇలాంటి విషయాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారనుకోండి, మన్మనాభావుగా లేరనుకోండి, అప్పుడు వికర్మలు మిగిలిపోతాయి కదా. ఎప్పుడైతే మన్మనాభావుగా ఉంటారో బాబా సహాయం కూడా మీకు లభిస్తుంది. ఈ సేవలో మునగండి అని బాబా చెప్పారు. ఈ సేవతో మీకు ఆత్మకు ఎంత సంపాదన జరుగుతుందంటే ఇంకా దేంతోనూ జరగదు.
मकान आदि की बात नहीं, मकान दे और बंधन डाले तो ऐसा लेंगे नहीं. కొందరు ఇల్లు ఇస్తూ ఉంటారు, మళ్ళీ 100 కండిషన్స్ పెడతారు. అసలు అలాంటివి తీసుకోవద్దు మీరు అని బాబా అంటున్నారు. సేవ మంచి హృదయంతో మంచి ఇదిగా చేస్తే సరే, లేకపోతే 100 కండిషన్లు పెట్టి అలా కాదు, ఇలా చేస్తే ఒప్పుకోను, అలా చేస్తే ఒప్పుకోను, నేను చేసిన దాంతో అని ఎవరైనా కండిషన్స్ పెట్టారనుకోండి, అసలు వాళ్ళు చేసిన సేవ మీరు తీసుకోవద్దు అని బాబా. దాని బదులు మీరు సేవ చేయొద్దని చెప్పండి అని బాబా అంటున్నారు. जो सर्विस नहीं जानते वह तो अपने काम के नहीं. టీచర్ आप समान बनाएंगे. మీరు సేవ చేస్తారు, మీరు పురుషార్థం చేస్తారు, మీ జమ చేసుకుంటారు. ఏం సేవ చేయడం రాకపోతే ఏం లాభము అని బాబా అంటారు. టీచర్ అంటే తన సమానంగా తయారు చేయాలి కదా. नहीं बनते तो वह क्या काम के. हैंड्स भी बहुत ज़रूरत रहती है. इसमें भी कन्याओं माताओं की जास्ती ज़रूरत रहती है. బాబాకి బోల్డ్ అంతమంది హ్యాండ్స్ కావాలి సేవ కోసం. కుమారీలు, మాతలు అందరూ కూడా కావాలి అని బాబా అంటారు. అందరూ సేవ చేయొచ్చు కదా బాబా సేవ అంటే. ఒక్క పురుషులు మాత్రమే చేసే సేవ మాత్రమే ఉన్నది అని కాదు కదా, ఇక్కడ అందరూ చేస్తారు కదా. తో బచ్చే సమజ్తే హై బాప్ టీచర్ హై, బచ్చే భీ టీచర్ చాహియే. తండ్రి ఎలా టీచరో పిల్లలు కూడా అలా టీచర్గా కావాలి. ऐसे नहीं कि टीचर और कोई काम नहीं कर सकते, सब काम करना चाहिए. అలాగే టీచర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఇంకేం రాదు అని కూడా అనకూడదు కదా, అన్ని సేవలు నేర్చుకోవాలి అని బాబా అంటారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, दिन रात सर्विस के चिंतन में रहना है. రాత్రింబవళ్ళు సర్వీస్ చేయాలి అనే చింతనలో ఉండాలి. అన్ని వైపుల నుండి మోహము అనే తాళ్ళు తొలగించుకోవాలి. సర్వీస్ చేయకపోతే విశ్రాంతే లేదు అనుకోవాలి. సర్వీస్ చేసి ఇతరుల్ని కూడా మీలాగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా ఉదార చిత్తులుగా కావాలి. అందరి నాడి చూసి సేవ చేయాలి. తమ తనువుని, మనస్సుని, ధనాన్ని భారతదేశం యొక్క కళ్యాణంలో ఉపయోగించాలి. తమ స్థితిని అచంచలంగా, స్థిరంగాను, ఆజ్ఞాకారిగాను, విశ్వాసపాత్రులుగాను చేసుకోవాలి. వరదాన్, అంతర్ముఖత యొక్క గుహలో కూర్చునేటువంటి దేహంతో అతీతంగా ఉండే దేహాన్ని ధరించిన ఆత్మగా కండి, దేహీగా కండి. జో పాండవంకి గుఫాయే దిఖాతే, అక్కడ పాండవులు గుహలు అని చూపిస్తూ ఉంటారు. గుహ అంటే గుహని కాదు, మీరు అంతర్ముఖత అనేటువంటి గుహలో కూర్చునేటువంటి వారు. ఇక్కడ అంతర్ముఖత అనే గుహలో కూర్చోవడం అంటే మీ దేహంతో మీరే విడిపోవడం, అతీతంగా అవ్వడం. ఆత్మరూపంలో స్థితి అయ్యి ఈ దేహము అనేటువంటి గుహలో, ఈ పాత ప్రపంచానికి, దేహానికి అతీతమైన వాతావరణంలో ఉండేటువంటి వారు. ఈ ప్రాపంచికమైన వాతావరణం యొక్క ప్రభావం కూడా ఉండకూడదు. గుహలో ఉన్నారనుకోండి, బయట వాతావరణం వాళ్ళకు తగలదు కదా. అలా మీరు కూడా అంతర్ముఖ స్థితిలో ఉన్నారనుకోండి, అన్నిటికీ అతీతంగా ఉంటారు, బాబాకు ప్రియంగా అవుతారు. బాబాకి ప్రియంగా అయిన వారు అన్నిటితో స్వతహాగా అతీతంగా కూడా అవుతారు. स्लोगन, साधना बीज है, साधन उसका विस्तार है, विस्तार में साधन छिपा नहीं देना है. మీరు చేసే సాధన ఏదైతే ఉందో అది బీజం. మీకు లభించే సాధనాలు ఏవైతే ఉన్నాయో అది విస్తారం. మీరు సాధనాలు అనే విస్తారంలో పడిపోయి సాధన అనేది వదిలేయకూడదు, గుప్తంగా అయిపోకూడదు అంటున్నారండి. అచ్చా, స్వమానము, నేను అంతర్ముఖత అనే గుహలో కూర్చుని ఆత్మను
అంతర్ముఖత అనే గుహలో గృహలో కూర్చుని ఆత్మను. గృహలో కూర్చుని ఆత్మ. ఉమ్, నేను అంతర్ముఖత అనే గుహలో కూర్చుని అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా ఏ పిల్లలకైతే సేవ చేయాలని ఇంట్రెస్ట్ తను సర్వవ్యాపి అన్నారు. సేవ చేయడం ఇష్టం. వాళ్ళు ఇతరులకు వినిపించేది జ్ఞానం. వినిపించి సంతోషంగా ఉంటుంది. వాళ్ళ మోహం అన్ని తెగిపోయి ఉంటుంది. ఇప్పుడు పారలౌకిక బాబా వద్ద కూర్చున్నారు. జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు వచ్చి శాంతిని ఇస్తున్నారు. అంటారు, ఎక్కడ ప్రదర్శనలు చెప్పినా 12 అయినా కానీ మీరు అలసిపోతున్నాం అనుకోకూడదు, మీరు జమ చేసుకుంటున్నారని అనుకోవాలి. జ్ఞానరత్నాలను దానం చెయ్యాలి, పవిత్రంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. మీ రాజ్యాన్ని మీ తనువు మనసు ధనంతోనే స్థాపన చేసుకోవాలి అన్నారు. బాబా సమానంగా అవ్వాలి, అందరి నాడి చూసి సేవ చేయాలి. ఈ తనువు మనసు ధనమును భారతదేశ కళ్యాణం కోసం వినియోగించాలి. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలకైతే సేవ చేయాలని ఉంటుంది అని అడుగుతున్నారు. వాళ్ళకి పాత ప్రపంచంతో ఇష్టం ఉండదు, కొంచెం కూడా నచ్చదు. అందరినీ చదివించాలని ఉంటుంది. వాళ్ళకి అందరినీ చదివించాలని ఉంటుంది. గొంతు పాడైపోయినా సరే వాళ్ళకి ఏమీ బాధగా ఉండదు. ఇతరులకు చదివించకపోతే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఏ బంధనాల మీద ఉండదు. నాతో ప్రియంగా ఉండండి అంటారు. ఆత్మకి సర్జన వచ్చి ఇవాళ ఆత్మకి ఇంజక్షన్ ఇచ్చారు బాబా. పవిత్రంగా ఉంటే సుఖము, ధనము, శాంతి అన్ని ఉంటాయి. ఆ సేవ చేస్తే బాగుంటుంది. ఇంకా బాబా గారు అంతిమం నీ బుద్ధి వాహ్వాహనిలా ఉండాలి, అయ్యో అనేలా ఉండకూడదు, అలా తయారవ్వకూడదు అని చెప్తారు.